భార్గవి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు అమ్మగారు, కొంచెం అర్థమైంది. ఉమ్, దైవం గురువుని చూపిస్తే గురువు తనని తనకి చూపిస్తారనేది అర్థమవుతుంది అమ్మగారు. నీ ఆత్మే నీ గురువు అని. అవునమ్మగారు. అన్నిటికీ శరణాగతి అవసరం. తనని తాను తెలుసుకోవటానికి చాలా అనుకవత ఉండాలి, శరణాగతి పొంది అంటే అని. అది మీరు చెప్తున్నారు, అవునా? అవునమ్మగారు, నా మాటలు నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. అంటే ఈ రోజు కాన్వర్జేషన్ లో మనకి ఉమ్, అంటే గురువు ఎంత వరకు అవసరం అంటే లఘు ఉన్నంత వరకు అని చెప్పారు. అవునమ్మగారు. ఆ లఘువు కూడా నేనున్నన్నాళ్ళు అనేది లఘువు ఉంటుంది, నన్ను నేను లఘు తెలుసుకున్నప్పుడు అంటే అది ఎవరు? ఉండదు. ఆ నేనన్నదే లఘు కదా. నేను ఆ, అవునమ్మగారు. ఇంకా మీకు ఎక్కడ అర్థం కాలే? అన్నీ అర్థం అయ్యాయి కదా. అర్థం అవుతున్నాయి అమ్మగారు, కొంచెం కొంచెం అర్థం అవుతుంది. అనుపమ గారు మీకు? వసంతలత రాలేదు కదా. ఆ అనుపమ గారు మీకు? లఘు అన్నది నేను. ఉమ్, ఆ నాలో నేనే. గురువులు ఎక్కడో లేరు, ఏది లేదు, నీలో నువ్వు తెలుసుకోమని చెప్పాను. నా గురువును కూడా నీలో సందర్శించుకోమని చెప్పారు, అంతే. ఆత్మే గురువు అని చెప్పారు. ఆ అది గురువు ఆత్మ, అదే ఆత్మే అని చెప్తాడు అన్నారు. అదే ఆత్మే గురువు. గురువు ఎక్కడో లేరు, నీలోనే ఉన్నారు. ఉమ్. అలాగే నేను నేను వెడుతున్నాను, నేను వస్తున్నాను అంటావు. నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్ళటం లేదు. ఓ బండి తీసుకెడుతోంది, ఇంకోటి తీసుకెడుతోంది చెప్పగాని నువ్వు అక్కడే ఉంటున్నావు అని అదొకటి అలాగే చెప్పారు. ఏ పని నువ్వు చేయట్లేదు, దైవమే చేయిస్తోంది అని చెప్తున్నారు. జై జయ జయిస్తాం. అంటే ఇప్పుడు తనని తాను తెలుసుకోవటానికి కూడా తనకు ఒక మార్గదర్శకత్వం వహించడానికి ఒక గురువు అవసరము. ఆ గురువు కూడా ఆ మ- మనము ఎంత కండిషన్ అయిపోయామంటేనండి, గురువు అవసరము అన్న దగ్గర ఆగిపోతున్నాం. ఏమంటారు? ఆహా, అలా కాదమ్మగారు లోపల నేను నుంచే మనకి చెప్పాలనుకున్నది. బోధ చేస్తూనే ఉంటాడండి. అంటే ఆహా, అలా బాహ్యంగా. కాదమ్మగారు, ఒక్క నిమిషం అమ్మగారు, నేను చెప్పాలనుకుంది మళ్ళీ మర్చిపోతాను. చెప్పండి. అయితే ఆ గురు రూపము ఇప్పుడు మీరు రోజు మాకు చెప్తున్నారు, బోధిస్తున్నారు. ఇప్పుడు నాకు అంతో ఇంత శ్రద్ధ కలిగింది కాబట్టే నేను మీ దగ్గరికి రాగలిగాను. అది ఇప్పుడు మీరు మీకు మాకు రాకపోతే మీరు మార్గదర్శకత్వం రానేలేదు. ఆ, అది ఆ, ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఆ శరణాగతి నాకు శరణాగతి నేను కొంచెమన్నా ఫాలో అవుతున్నాను కాబట్టే, అనుభవిస్తున్నాను కాబట్టి మీరు నాకు ఈ మీరు శరణాగతి మిమ్మల్ని అంత నేను సులువు కాదు చేరగలిగాను. భార్గవి గారు. దూకి ఇక మా కొండ అమ్మగారు ఈ ఈ ఈ ఈ మేడ మించి దూకంటే దూకగలగాలి. శరణాగతి అంటే అంత. అవును, ఏది చెప్పితే అది చేయగలిగే స్థితిలో ఉండాలి. మనం లేము కదా. ఆ అంటే కొంచెమైనా ఒక ఆ గురువుకి కొద్దిగా బుద్ధి ఒక కూడా లేదు, నూలుపోగంత. నాకే కాదు. మనం ఎలా ఆలోచిస్తాం, గురువు అలా చెప్తాడు అంటే తనకేం బుద్ధి లేదు, నాకున్నంత జ్ఞానం ఆ గురువుకి ఎక్కడుంది అంటాం. ఉమ్, అది ఇప్పుడు ఆలోచన మనిషి రాలేదు అమ్మగారు, ఎప్పుడు రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మనకి అనుకూలంగా ఉన్నంత వరకు వింటాం. ప్రతికూలం అయ్యేసరికల్లా మనలో ప్రతికూల స్థితులు వస్తూ ఉంటాయి. ఉమ్. అంటే ఏది నాకు నచ్చినట్టు ఉండాలని నేను అనుకుంటాను కాబట్టి. అది ఉమ్. చెప్పాను కదా, మా ఇంటికి ఒక ఆయన వస్తూ ఉంటారు. ప్రతి క్షణము నాకేమని బోధిస్తూ ఉంటారు, కరెక్షన్ చేస్తూ ఉంటారు. "మీరు ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా ఉంటుంది." కానీ ఒక్క విషయం వినరు ఏది. చెట్లు అదే అన్నమాట. ఉమ్. ఎవరు? తెచ్చావా పొద్దున్న? ఇప్పుడు తలుపు తీస్తుంది, ఒకసారి పలకరిద్దాం. నేను మా తోటకోళ్ళ ఇంటికి వెళ్ళి నేను పొద్దున్న వచ్చా. అనుపమ గారు మ్యూట్ చేయాలి.
భార్గవి గారు కదా, అనుపమ గారు కదా. ఓకే, ఇప్పుడు రమేష్ మాట్లాడతాను. మరి వసంతలత రాలేదు, కంటిన్యూ చేస్తుందంటే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా లేవు కదా? భార్గవి గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు అంటే అదే మనకి చాలా అమ్మగారు కొంచెము చెప్పండి. ఆ, ఆ ఏదో కొంచెం అదృష్టం ఉండే, నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ మీ 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 మిమ్మల్ని నేను వినగలుగుతున్నానంటే నాకు ఎంత కొంత అదృష్టం ఉండే నేను మీ దాకా రాగలిగాను అమ్మగారు అనేది నాకు అర్థమవుతుంది. అది మీరు ఏ విధంగా తీసుకున్నా నాకు తెలియట్లేదు ఎలా చెప్పాలనేది కూడా. సరే సరే, అదృష్టమో దురదృష్టమో చాలా గట్టిగా ఖండిస్తూ ఉంటాను కదా. ఆ, దురదృష్టం కాదమ్మగారు, అది అదృష్టమే. సరే, ఇప్పుడు రమేష్ ని మాట్లాడమని అడుగుదాం. ఈ టాపిక్స్ అన్ని రమేష్ మళ్ళీ క్లియర్ గా చెప్తే మనకి ఇంకా మీ అందరికీ అర్థం కూడా అవుతుంది. అంటే రమేష్ కొంచెం బ్రీఫ్ గా క్లియర్ గా చెప్పు. రమేష్ వినబడుతోందా? రమేష్ అన్మ్యూట్ చేసుకోలేదు. వదిన నాకు మరొక 10 minutes పడుతుంది. సరే, అయితే ఈ లోపల మేము మాట్లాడతాం. ఓకే. ఇవాళ ఏంటి, సాటర్డే కదా, పర్వాలేదు. రాంబుద్రి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? రాంబుద్రి గారు, మీరు భార్గవి గారు, నేను అంటున్నది ఏంటంటే ఎప్పుడూ అక్కడ మనలో కూడా మన లోపలికి చూసుకుని అంతర్ముఖం చేసుకుంటే మనకి గైడెన్స్ వస్తూనే ఉంటుంది. అది నేను చెప్పేది. మనం మనస్సునే ఆ గైడెన్స్ అనుకుంటున్నాం, కాకుండా ఇంకా లోతులకి వెళ్తే గైడెన్స్ వస్తుంది. నమస్తే మేడం. నమస్తే. మేడం, అంటే మన అంతర్గత గైడెన్స్ అనేది మనం గ్రహించలేని స్థితిలో ఉండే స్థితే అంతే. ఉంటుంది కదా మేడం. అటెన్షన్ ఎందుకు ఉంటుంది? అలా ఉండాలనేం లేదే, అందరికీ ఉండదు కదా అలాగా. ఏమంటారు? అంటే అంటే అంతర్గతంగా గ్రహించడం అనేది కొంచెం కష్టమైన విషయమే మేడం. అంటే అది ఇప్పుడు అంటే ఇప్పుడు బాహ్యంగా మీరు ఎలా అంటేనండి, గ్రహించడం అనేది కష్టము అన్నది మనసు రేంజ్ లో ఉన్నప్పుడు కదా. ఉమ్. అయితే ఏమవుతుందంటే మేడం, ఆ, ఇప్పుడు ఆ అంతర్గతంగా వచ్చే సూచనలు కూడా ఆ, అంటే అక్కడి నుంచి వస్తున్నాయనే గ్రహణ శక్తి లేనప్పుడు మనం ఏం చేయలేము. అయితే కొద్దిగా గైడెన్స్, ఇప్పుడు బాహ్యమైన గైడెన్స్, ఇప్పుడు ఇప్పుడు మాకున్నదండి, నాకు మీరున్నారు ఏ బాహ్య గైడెన్స్ లేదండి. నాకు బయట ఎక్కడ అనుకూల వాతావరణం కూడా లేదు. అంతా ఆ లోపల గైడెన్సే. అవును మేడం. అంటే 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 మీరు ఇప్పుడు వేరే నన్ను దూరం చేసికండి, మీకు అందరూ అదొక ఎస్కేపిజం చేస్తారు అంటే. అలా కాదు, అంతే జనరలైజ్డ్ గా చెప్పలేం కదా. అంతర్గతమైనటువంటి మనసు గైడెన్స్ ఏది అంటే మనకి అది ఆ ఇన్నర్ది మనకి తెలుస్తూ ఉంటుందండి. అంటే మనలో ఈ బయట వాటికి ఎక్కువగా ఆకర్షితం అయిపోయి వాటిలోని కన్ఫ్యూజ్డ్ గా ఉన్న మనసుకు తెలియకపోవచ్చు, కానీ లేకపోతే మన గైడెన్స్ మనకి తెలుస్తుంది. అదే మేడం, ఇప్పుడు మేము బాహ్య విషయాలతోటి ఇదిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ మేము అంత టాపిక్ సడన్ అంటే గా మనం గ్రహించం. అంటే చూడండి, ఆ బయట గైడెన్స్ అనేది ఎన్నో రూపాలుగా తెలుస్తుంది. దత్తాత్రేయులు వారు చెప్పినట్టు 24 గురువులు అంటే ఎక్కడ పడితే అక్కడ గైడెన్స్ ఉంది, మనం అందులం అయిపోతున్నాం అంతే. గైడెన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. అంటే ఇంకా ఒక చిన్న ఒకటి మేడం, పిల్లవాడి మాటల్లో కూడా ఉంటుంది. చెప్పండి. కరెక్టే మేడం, ఏం లేదు మేడం. అంటే అయితే ఈ మీరు యొక్క అన్నట్టు స్థితి గురువు అనేది అంటారండి, అక్కడ సద్గురువు కాకపోవడం వల్ల కూడా చాలా ఉంటాయి. కనుక ఇవన్నీ అది అన్నిటికంటే ఏంటంటే ద గురువు ఈజ్ ఇన్సైడ్, మన లోపలే ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే మేడం, మీరు అనేది ఒక గురువు ప్రైమరీగా అవసరం అంటారు, అంటే అదేనా? కాదు మేడం, గురువు అవసరం అని కూడా నేను అనను మేడం. ఎలాగంటే
కొంతవరకు అంటే ఇప్పుడు 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 మీ దగ్గర వచ్చాం కదా, కొద్దిగా అంటే ఈ విషయాల గ్రహణ శక్తి అంటే మీరు చెప్పడం వలన కొంతవరకు మేము గ్రహించగలుగుతున్నాం కదా, ఇది అనేది గ్రహించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ స్థితికి వచ్చిన తర్వాత మాకు కొంచెం అంతర్గత స్థితిని గ్రహించడానికి శక్తి వచ్చిందేమో, ఒక బూస్ట్ వచ్చిందేమో అని అనిపిస్తుంది మేడం. అంతవరకు మాకు ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టి మేము మూఢంగా పోవడానికి అవకాశం ఉంటుంది. అదే కొంత గైడెన్స్ దొరికిన తర్వాత ఆహా ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అనేది గ్రహించడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒకటండి, అది గ్రహించడానికి కూడా యోగ్యత కావాలి కదా మీలో కూడా. ఆ ఇప్పుడు ఇలా చెప్తున్నది ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ గ్రహించే యోగ్యత అక్కడ ఉంది కనుక గ్రహిస్తున్నారు. అది కూడా ఒక పాయింట్. చెప్పేవాళ్ళు లేక ఇంకా కాదు, అంతే మేడం. గ్రహించే అంటే వాళ్ళే లేరు. ఒక్కటే మేడం, అంటే ప్రాప్తం లేనప్పుడు ఇంకా గ్రహణ శక్తి కూడా ఉండదు. అంతే. ఇదే మాట మీకు కొన్నేళ్ల కిందట చెప్తే మీకు నచ్చకపోను. అవును మేడం. ఇది మనకి ఆ టైం వచ్చినప్పుడు ఆ గైడెన్స్ అలా వస్తుంది అంతే. ఎవరో ఒక రూపంలో, మా రూపంలో రావచ్చు, మరో రూపంలో రావచ్చు, ఎలాగైనా వస్తుంది. మనకి ఆ స్థితి రావాలి, అది ముఖ్యం. గైడెన్స్ కు లోపం లేదండి ప్రకృతిలో. లోపం వల్ల ఆ రకమైన తపనకే లోపం ఉంది. అంటే పాత్రతే లేదు. ఎందుకేమంటారు చూడండి, నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్. మీరు గట్టిగా తట్టండి అంటే అక్కడ పైకి డోర్ ఓపెన్ చేయడం అలా కాదు. మీరు ఎప్పుడు గట్టిగా ఫీల్ అవుతే దాని ఆన్సర్ దానికి వస్తుందండి. ఆ అవడమే కష్టం. ఆ తపన తక్కువ గాని ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకి ఆ స్థితి వస్తే ఏదో రకంగా వస్తుంది ఆన్సర్. కరెక్ట్ మేడం, అది కరెక్ట్. అది కరెక్ట్ మేడం. అంటే మనకు ప్రాప్తత అనేది ఉన్నప్పుడే జరుగుతుంది మేడం. అది ప్రాప్తత లేనప్పుడు ఇంకా జరగదు. అందరికీ నమస్కారం. రమేష్ చెప్పు. సారీ కొంచెం లేట్ అయింది. పర్వాలేదు ఎలాగా ఇవాళ సాటర్డే కనుక కొంత విన్నాను. అదే ఆఫీస్. అయితే ఇక్కడ 2 పాయింట్స్ క్లారిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వసంత గారు ఒక మాట అన్నారు, ఏంటంటే నేను అన్న స్థితి లేకపోవడమే అదే ఉన్నతమైన స్థితి అని. కాదు, నాది అన్న స్థితి లేకపోవడమే ఆ నేనులో ఉండడం. చాలా సూక్ష్మమైంది, ఇది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనని బాధ పెడుతున్నది ఏది అంటే, ఎప్పుడు బాధ పెడుతున్నది నాదే. నేను అన్నది ఎప్పుడు బాధపడటం లేదు. అందు నుంచి ఈరోజు మరొక కోణంలో చూద్దాం. నాది అన్నది ఏంటి అంటే, నాది ఎప్పుడు నేను అవను. నాకు నాది కనిపిస్తుంది. ఒకసారి అంటే ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఈ స్టేట్మెంట్స్. ఒక్కసారి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బంగారంది తీసుకుందాం ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడు కనిపిస్తున్నది ఏంటి? ఉంగరం కనిపిస్తుంది, నెక్లెస్ కనిపిస్తుంది, వడ్డానం కనిపిస్తుంది, లేకపోతే గాజు కనిపిస్తుంది. మనకి ఎప్పుడు కూడా బంగారం కనిపించటం లేదు. ఆ బంగారాన్ని వేరు చేస్తే, అంటే అక్కడ బంగారం తప్పిస్తే ఇంక ఉంగరం లేదు అని మనం అంతా బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా ఇక్కడ మనకి ఏది ఎలా అన్వయించుకోవాలి
అలాగే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఏంటి? ఉంగరం చచ్చిపోతుంది, ఉంగరం పుడుతుంది, ఉంగరం చచ్చిపోతుంది. వడ్డానం పుడుతుంది, వడ్డానం చచ్చిపోతుంది. కానీ ఎప్పుడూ చచ్చిపోనిది బంగారం. మరొక ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎలా అన్వయించుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కెరటం ఉంది, సముద్రం. కెరటం పుట్టుకుంది, చచ్చిపోతుంది. కానీ ఎప్పుడు ఉండేది నీరు అలాగే ఉంటుంది. నీరులో ఇంత పిసరు మార్పు లేదు. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకున్నాం. ఇంక మీరు ఉపనిషత్తుల్లో తీసుకుంటే కొండ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. కొండ, అక్కడ ఉన్నది ఏంటి? కొండ కాదు, మట్టి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేదండి ఉంగరం ఉంది కదా అంటే, ఉంగరంలోంచి బంగారం తీసేస్తే ఉంగరం ఉంటుందా? ఉండదు. అలాగే కుండలోంచి మట్టి తీసేస్తే కుండ రూపం ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నాం, అంటే ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుంటున్నాం. కానీ దాన్ని ఎలా అన్వయించుకోవాలి అన్నది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నేను నాది, ఈరోజు రమణ మహర్షి గారు చెప్పిన ఆన్సర్స్ దీనికి సంబంధించింది. నేను నాది. నేను నాది అంటే, నాది అనేది ఏంటి? ఒక ఆలోచన. బుద్ధి లేని స్థితికి చేరుకోమన్నారు, అప్పుడు అదేంటో నీకు అర్థమవుతుంది అన్నారు. సో బుద్ధి లేని స్థితి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ఆలోచన. ఇప్పుడు చూడండి, అందరూ కూడా నాదిని పట్టుకునే మనం వేలాడుతున్నాం కానీ నేనును గుర్తించటం లేదు. మళ్ళీ ఎగ్జాంపుల్లోకి వెళ్తే, మనం ఆ ఉంగరాన్ని మాత్రమే చూస్తున్నాం కానీ అందులో ఉన్న బంగారాన్ని ఐడెంటిఫై చేయటం లేదు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు అన్ని నాది నాది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చెయ్యి అంటాం, నా కాలు అంటాం, నా పొట్ట అంటాను, తర్వాత నా రక్తము అంటాను, నా మూత్రపిండాలు అంటాను. ఇలా అన్ని కూడా నా 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 అని చెప్పి అంటాను. తర్వాత నా బాడీ అంటాను, తర్వాత నాకొచ్చిన ఆలోచన అంటాను, నా దుఃఖము అంటాను, నా సుఖము అంటాను. అంటే దుఃఖము సుఖము కూడా నాది, నేను కాదు. సో ఈ సటిల్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయలేనంత వరకు, రమణ మహర్షి గారు అన్నారు కదా, ఆ స్థితికి వెళ్ళు అని. అయితే ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా ఇల్లు, ఇది నా ప్రాపర్టీ, ఇది నా డబ్బు, నాది 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 నాది. సో ఈ నాది అన్నది ఎలాంటిది అంటే ఆ ఉంగరం లాంటిది. అయితే నాది ఎప్పుడు ఉంటుంది? నేను ఉన్నప్పుడే ఉంటుంది. సో నేను అన్నది ఏంటి అంటే అది స్ఫురణ. నేను అనేది ఒక స్ఫురణ. దాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు, అది ఉంటుంది అంతే. అయితే ఇప్పుడు నేను అనేటటువంటి భావం అందరికీ ఉంది, కానీ అది ఎక్కడుంది అంటే శరీరంలో బాగా లోపలికి ఉంది. మరొకటి ఏమంటుందంటే నేనే శరీరము అనే భావం కూడా చాలా దృఢంగా ఉంది. సో ఇక్కడ ఏంటైపోయిందంటే నాది నేనైపోయాను. నా కారు నేను ఎప్పుడు అవను, నా కారు కన్నా నేను వేరుగా ఉంటాను. సో ఈ సటిల్ డిఫరెన్స్ మనం గాని గమనించకపోతే, మనం ఇంకా ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. నెక్స్ట్ మరొకటి అన్నారు, గురువు అవసరమా అని. వెరీ గుడ్ క్వశ్చన్. గురువు ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం చూస్తున్న ఆబ్జెక్ట్స్ నే చూస్తున్నాం కానీ, అంటే కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ నే చూస్తున్నాం కానీ ఆ కనిపించడానికి ఏదైతే మూలం ఉందో దానిని చూడటం లేదు. ఇందాక రాంభద్రుడు గారు అనుకుంటాను మూల ప్రకృతి అన్నారు. మూల ప్రకృతి అంటే
ఈ ప్రకృతికి మూలమైనది. ఈ ప్రకృతికి మూలమైనది ఏది అంటే అంటే ఇక్కడ ఇంత ప్రపంచం మనకు కనిపించడానికి కారణం ఏంటి అంటే ఏదో ఉంది. అదే నేను అనేటటువంటి భావం. ఎప్పుడు కూడా మనం ఆ నేనుని నాదితో కలిపేస్తున్నాం. ఆ నాదితో కలపకుండా నేతి నేతి అంటే నా చెయ్యి అంటే నేను చెయ్యిని కాదు, నేను నా బాడీ అంటే నేను బాడీని కాదు. ఏదో అన్నిటికీ మనకు వచ్చేది ఏంటి అంటే ఆలోచనలే అడ్డుపడుతున్నాయి. అందుకే మహర్షి ఏమన్నారు అంటే బుద్ధికి అతీతంగా వెళ్ళు. బుద్ధికి అతీతంగా వెళ్ళడం అంటే మనస్సుకు అతీతంగా వెళ్ళు. మనస్సుకు అంటే ఆలోచనకి అతీతంగా వెళ్ళు. ఎప్పుడు కూడా చూడండి, మనకి కంటిన్యూస్ ఒక గంగా ప్రవాహం లాగా ఆలోచనలు అలా వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆలోచన వైపే చూస్తున్నాం గాని ఏదైతే గమనిస్తోందో ఆలోచనని దాన్ని గమనించటం లేదు మనం. అది గమనిస్తే ఈ పాటలు మనకు ఉండవు. సో మళ్ళీ సాధన అన్నది ఎక్కడ జరగాలి అంటే మనస్సులోనే జరగాలి, మనస్సుతోనే జరగాలి. ఎప్పుడైనా మనకి అంటే మనం ఎదుగుతున్నామా లేకపోతే మన గమ్యస్థానానికి చేరుకుంటున్నామా లేదా అన్నదానికి లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే నేను నాదైపోతే మనం చాలా దూరంలో ఉన్నాం. అంటే ఇప్పుడు నేను లేచాను, నేను పళ్ళు తోముకున్నాను, నేను కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను, నేను భోజనం చేస్తున్నాను, లేకపోతే నేను డ్రెస్ వేసుకుంటున్నాను అన్న భావం కలిగినంత కాలం మనం చాలా చాలా దూరంగా ఉంటున్నాం. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న సటిల్ ఆస్పెక్ట్స్ మన లైఫ్ లో. అయితే మన సాధన ఎలాగుండాలి అంటే ఈ శరీరం లేవడం నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నేను నాది కన్నా వేరుగా ఉండడం అనేది ఫస్ట్ స్టేజ్ మాత్రమే. తర్వాత ఏంటవ్వాలి అంటే అవన్నీ నాలో భాగాలు అయిపోవాలి. అంటే నేను బాగా వ్యాపించాలి అంతటాను. ఇంకా నాకు తప్పితే మరొక వస్తువు ఉండడానికి అవకాశం లేదు. అప్పుడు ఏంటవుతుంది, అన్ని నాలోనే ఉండిపోతాయి. అన్ని నాలో ఉండిపోతే ఏమవుతుంది అంటే నేనే అది అయిపోతాను. ఇప్పుడు మనందరి దృష్టి ఎలాగుంది అంటే నేను శరీరము, ఈ భాగాలన్నీ నావే అనేటటువంటి భావం ఉంది. అది ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత ఆ స్థాయి అనుభవిస్తాం మనం. అరే ఇదంతా నాలోనే ఉంది కదా, మొత్తం ఈ గోళాలంతా కూడా నాలోనే ఉంది కదా, సూర్యుడు చంద్రుడు ఈ సమస్త ప్రపంచం ఇవన్నీ నాలోనే ఉన్నాయి కదా అనేటటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నాది అన్నది నాలో ఒక చిన్న భాగం అయిపోతుంది. అది ఎప్పుడూ బాధించదు. అంటే మళ్ళీ ఇందాక ఆ రమణ మహర్షి అన్నారు ఆ బుద్ధి స్థితి దాటిన తర్వాత నీకు తెలుస్తుంది అని. అంటే మనం ఏంటి ఇందాక లాస్ట్ టైం ఒకసారి అనుకున్నాం, కొండ మీదన ఉన్నవాడి దృష్టి ఒకలాగా ఉంటుంది, కొండ కిందన ఉన్నవాడి దృష్టి ఒకలాగా ఉంటుంది. కొండ మీదన ఉన్నవాడికి కనిపించినట్టుగా కొండ కిందన ఉన్నవాడికి కనిపించదు. వీడేవోవో ఊహిస్తూ ఉంటాడు, కానీ ఆ ఊహకి ఆ మీదనున్నవాడి ఊహకి అసలు ఎప్పుడూ మీదనున్నవాడి ఊహ కాదు, అది ఎక్స్పీరియన్స్. కిందనున్నవాడిది వాడిది ఊహ. ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో, ఆ గుడ్డివాళ్ళు ఏనుగుని డిస్క్రైబ్ చేసినట్టుగా ఉంటుంది. సో అందునుంచి ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా నేనుని నాదితో కలిపేస్తున్నాం. నాది ఎప్పుడు వేరుగా ఉంది, నాది అన్నది అసలు ఉండదు. అంటే నేను ఉంటేనే నీడ ఉంటుంది, నేను లేకపోతే నీడ లేదు. సో నాకు నీడ ఎప్పుడు కనిపిస్తుంది అంటే నేను ఒక దేహంగా ఉన్నప్పుడు ఈ దేహానికి ఒక నీడ కనిపిస్తుంది. కానీ నేను దేహం కన్నా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మం అయిపోతే సూక్ష్మంగా అయిపోయినవన్నీ కూడా
మీకు చాలా వ్యాపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఎంతవరకు వ్యాపిస్తుంది? ఒక 6 అడుగుల దాకానే వ్యాపిస్తుంది. తర్వాత ఈ శరీరం పక్కన ఉన్న సీటు అక్కడ నేను లేను. అందు నుంచి మనం ఎంత చిన్నగా అయిపోతే అంత పడతాం. అది ఓకే. భార్గవి గారు, రాంబుద్రి గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవమ్మ గారు. క్లోజ్ చేసేద్దామా? ఓకే మేడం, ఏం లేవు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.